పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు ఆగటం లేదు. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సామిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. కారులో గుంటూరు నుంచి తాళ్లూరు వెళ్తుండగా మాటు వేసి దాడి చేశారు. సామిరెడ్డి కాళ్ళు చేతులపై ఇనుప రాడ్లతో కొట్టారు టీడీపీ నాయకులు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు సామిరెడ్డి. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ దారుణాలు ఆగేలా కనిపించట్లేదు. ప్రస్తుతం సామిరెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈదా సామిరెడ్డిపై విచక్షణ రహితంగా పెద్ద పెద్ద రాడ్డులతో దాడి చేశారు. పూర్తిగా కాళ్లు చేతులు రెండు విరిచేయడం జరిగింది. కాళ్లకి కింద పాదాల పై భాగంలో విచక్షణ రహితంగా దాడి చేశారు. చేతులు రెండు పూర్తిగా మెలితిప్పేసి పూర్తిగా అవి కదలలేని పరిస్థితి తీసుకొచ్చారు. పూర్తిగా ఈ దాడికి సంబంధించి నిన్న అసలు ఏం జరిగింది? ఈదా సామిరెడ్డి కారు వాహనం నడుపుతున్న దామోదర్ మనతో ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది ఏంటి? నిన్న ఉదయం మాజీ ఎమ్మెల్యే శంకర్రావు గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడే ఉండి ఈవినింగ్ మా ఊరు బయలుదేరంగానే ఇంకా మా ఊరికి దగ్గరలో ఉంగుటూరు అనే విలేజ్ దగ్గరకు చేరుకున్నాం. ఈ లోపు అప్పటికే ప్రీ ప్లాన్డ్ గా 2 కార్లు అక్కడ ఉన్న వాళ్ళు ఒక కారు తీసుకొచ్చి మా కారు ఎదురుగా కారు అడ్డం పెట్టారు. కారు అడ్డం పెట్టి ఇంకా 2 కారుల్లో ఒక 10 మంది పైన దిగి ఇనప రాడ్లు కర్రలు అన్ని తీసుకుని ఫస్ట్ కారు ధ్వంసం చేశారు. తర్వాత కారులో ఉన్న మా అందరినీ లాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాడ్లతో కొడతం జరిగింది. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సామిరెడ్డి గారిని టార్గెట్ చేసి కాళ్ళు ఎరవటం, మొత్తం చేతులు ధ్వంసం చేయడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక 5 నిమిషాల పాటు జనం వచ్చే వరకు ఇంకా కంటిన్యూస్ గా దాడి చేస్తూనే ఉన్నారు. తర్వాత చుట్టుపక్కల వీళ్ళంతా వచ్చేసరికి ఆ కారులో వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు కూడా గాయమైంది, కొట్టారేంటి? మా మీద కూడా కర్రల రాడ్లతో దాడి చేశారు. మరొక సాక్షి ఉన్నాడు. అసలు నిన్న ప్రదేశం కనుక చూస్తే ఏమనిపించింది? మాకంతా భయంగా ఉన్నారు. అసలు ఏం అర్థం కాలేదు. మేము బ్రిడ్జి దిగేటప్పుడు చూస్తా ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా తిరుగుతుండేసరికి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమనుకున్నాం. అది దారిలో అడ్డు తిప్పి పెట్టేసరికి కారు వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమనుకున్నాం. మా కారు మా వాడు ముందుకు తీసుకొచ్చే లోపల ఆ కారు ముందుకు వచ్చింది. ఆ కారుకి సైడ్ ఇద్దామని మా వాడు అట్లా సైడ్ దిగుతుంటే ఆ కారు ఆపి అప్పటికే 2 నుంచొని ఉన్నారు కింద డ్రైవర్ పక్క నుంచో డ్రైవర్ అద్దం కొట్టి ఏదో ఏమన్నా రేట్లు అడుగుతానికి అదే టైప్ లో ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకున్నాం. కానీ మేము ఇట్ అనుకోలేదు. తర్వాత మా ఊడిని గదాయించి అద్దం తీరా అనే లోపలనే ఇంక చుట్టూ రాడ్లు కర్రలు తీసుకుని అద్దాలు అన్ని పగల కొడుతున్నారు. పగలగొట్టే లోపల సామిరెడ్డి గారి కారు డోర్ ఓపెన్ అయినట్టుంది. ఓపెన్ అయితే ఆయన్ని లాగి కిందకి తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లి కొట్టారు. అప్పుడు నేను మా సొసైటీ పేషెంట్ గారు శ్రీనివాసరెడ్డి గారు నేను అతను వెనకమాల కారులో ఉన్నాము. వెనకమాల సీట్లో కూర్చున్నాము. మా కారు డోర్లు ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోయేసరికి ఆ రాడ్డు తీసుకుని నన్ను వెనకమాల ఈపు మీద గుద్దారు. గుద్ది నా ఫోన్ కింద పడేతలకే ఆ ఫోన్ తీసే టైప్ లో ఒక 30 సెకండ్లు గడిచేతలకే నన్ను అంతగా దాడి చేయలేకపోయారు. తర్వాత ఇంకా నన్ను ఈపు మీద 2 దెబ్బలు కొట్టి వదిలేశారు. మమ్మల్ని వదిలేసి అప్పటికే సామిరెడ్డి గారిని 2 కాళ్ళు 2 చేతులు ఎరగొట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల జనాలు వస్తుండే బెర్రలగుడ్లు కాసుకునే వాళ్ళు వచ్చే లోపల ఇంకా వాళ్ళు పరారైపోయి వెళ్ళిపోయారు కార్లు తీసుకుని. వాళ్ళని గుర్తుపడతానికి కూడా వాళ్ళ కార్లు మన నెంబర్లు కూడా ఏం చూడలేదు. అసలు ఎంతమంది పాల్గొని ఉంటారు? ఎట్లా వచ్చారు? ఒక 4 మాస్కులు పెట్టుకున్నారు. ఏంటి మాస్కులు 1-2 పెట్టుకున్నారు. మిగతా వాళ్ళంతా మామూలుగానే ఉన్నారు. మామూలుగా లింగిలు సొక్కాలు వేసుకుని ఉన్నారు. కానీ మాస్కులు 1-2 పెట్టుకున్నారు. అంత పట్టుకుని వచ్చారు. నేనైతే 7-8 మందిని చూశాను. మొత్తం 10 మంది పైన వచ్చారు. స్పెసిఫిక్ గా చూసింది ఒక 4-5 చూశాను నేను. మన అసలుకి ఏం అర్థం కాలేదు. అద్దాలు పగలగొట్టి మేము లోపల ఉండేసరికి మాకేం అర్థం కాలేదు. అసలు మాకు వెళ్ళేటప్పుడు ఏమన్నారు? ఇది ఎలక్షన్ రోజు మా అక్కనే ఆపే అంత ధైర్యం ఉందిరా మీకు అని అన్నారు అని ఇంకా వెళ్ళిపోయారు. అందులో ఒక అతను తెల్ల చొక్కా వేసుకుని లింగి కట్టుకుని ఉన్నాడు, మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అతను ఈ మాట అన్నాడు, ఎలక్షన్ రోజు మా అక్కనే ఆపే అంత దమ్మున్నోళ్ళరా మీరు అని ఎక్కిపోయాడు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది వ్యక్తిగత గొడవ అనుకుంటున్నారు? తెలుగుదేశం రాజకీయ తెలుగుదేశం లేండి. భాషం ప్రవీణ్ ఎమ్మెల్యే తాలూకు మనుషులే వాళ్ళు. అంత తేలిక ఎవరికి చేయాల్సిన అవసరం లేదుగా. మా సామిరెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తానే ఉన్నాడు. లేదు. ఎలక్షన్ రోజు 1-2 దాడులు జరిగినాయి.
మేడం గారిని మా ఊరోళ్ళు ఏమనలేదు. ఆమెకి ఇంకా సపోర్ట్ గా మావాడు దామోదర్ రెడ్డి ఆ రోజు అక్కడ ఉండబట్టి మా వాళ్ళు ఎవరైనా దాడి చేస్తున్నా గానీ ఆమెను దగ్గర నుండి కారులో ఎక్కించింది మావాడు దామోదర్ రెడ్డి. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యే శంకర్రావు గారి బంధువులు వాళ్ళ బంధువులు ఒకటైతే సంవత్సరం జరుగుతుంటే ప్రవీణ గారు ఆవిడ అక్కడికి వచ్చింది. ఆ రోజు మమ్మల్ని గుర్తుపెట్టి మా ఓడితో పలకరించింది కూడా. అయ్యా ఆ రోజు నువ్వు బాగా హెల్ప్ చేసావయ్యా, వాళ్ళు మీద కొత్తంటే నువ్వే దగ్గరుండి పంపించావని మా ఓడిని ఆమె మాట్లాడింది. ఆమెతోనే మాట్లాడి మా ఓడితోనే మాట్లాడింది. మేమిద్దరం ఉన్నాం ఆ రోజు. ఆ ఫంక్షన్ మేము హాజరయ్యాం. ప్రవీణ్ గారు వచ్చారు, అదే టైనా మా శంకర్రావు గారు వచ్చిన 5 నిమిషాలకు ఆయన వచ్చాడు. అప్పటికే వాళ్ళ భార్య, మా శంకర్రావు గారి భార్య అందరూ ఆడే ఉన్నారు. కానీ ఈ రోజు మట్టుకు దాడి చేశారు. ఆ రోజు అసలు మా వాడు దామోదర్ రెడ్డి ఆమె దగ్గరుండి కారులో ఎక్కించి, మేడం గారు మీకే ఇబ్బంది జరగదు, మా వాళ్ళు ఏమంటారని దగ్గరుండి కారు ఎక్కించిపోయింది వాళ్ళే. అదే ఎలక్షన్ రోజు జరిగింది. ఎంతసేపు ఈ సంఘటన జరిగింది నిన్న ఖచ్చితంగా 5 నిమిషాలే. 5 నిమిషాల మించి ఎక్కువ జరగాల. 5 నిమిషాల్లోనే విధ్వంసం జరిగిపోయింది. సామిరెడ్డి గారి కాళ్ల పైన రాడ్లతో కొట్టారా ఏంటి, అసలు ఏం జరిగింది? ఇనప రాడ్లు కర్రలు కొట్టారు. పూర్తిగా సాంబిరెడ్డి పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే కాళ్ల సరిగ్గా పాదాలకు కాడికి జాయింట్లో కొట్టారు. దాదాపు 2 కాళ్లు మాక్సిమం ఇరిగిపోయినాయి. అలానే చేతులు కూడా మెల్లదిప్పేయడంతో చేతులు కూడా కదల్చలేని పరిస్థితి ఉంది. కాళ్లు చేతులు 2 విరగొట్టేశారు. పూర్తిగా తెలుగుదేశం నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టారు. ఖచ్చితంగా పోలీసులు విచారణ ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నంబూరు శంకర్రావు హాస్పిటల్కి వచ్చి సాంబిరెడ్డిని పరామర్శించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. పోలీసులతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు నంబూరు శంకర్రావు. హరి. ఓకే, రైట్ అశోక్.